ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనము. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ప్రియులరా, తప్పిపోయిన కుమారుడు తన యొక్క ఆస్తిలో రావలసిన భాగాన్ని తీసుకుని తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళ చిన్న కుమారుడు. ఈ వృత్తాంతము మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. కుమారుడు గురించి తెలుసుకోవాల్సింది కుమారుడు గురించి కూడా తెలుసుకుంటాం. అలాగే తండ్రి గురించి తెలుసుకోవాల్సింది తండ్రి గురించి కూడా తెలుసుకుందాం. ఈ రోజున ఆ తండ్రి ప్రేమ గురించి మనం తెలుసుకుందామండి. కుమారుడైతే తండ్రి ఇంటిని విడిచిపెట్టేశాడు, తండ్రిని విడిచిపెట్టేశాడు, నాకు ఆస్తే కావాలి అనుకున్నాడు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి వెళ్ళిపోయాడు. ఒకానొక రోజున ఆ విలాసవంతమైన జీవితము తన దగ్గర నుంచి దూరం అయిపోయింది. అలా దూరం అయిపోయిన సమయంలో ప్రియమైన వాళ్ళరా తండ్రి గుర్తుకొచ్చాడు. అయ్యో, నా తండ్రి ఇంట పనివారికి కూడా సమృద్ధి అయిన ఆహారం ఉందే, నేను ఇక్కడైతే ఆకలికి మలమలా మాడిపోతున్నాను, ఎలాగైనా నా తండ్రి ఇంటికి వెళ్ళాలి అని ఒక మారు మనసు తను పొందుకుంటాడు. తండ్రి ఇంట ఒక పనివాడిగైనా ఉండాలి అని జ్ఞానము కలిగి ఉంటాడు. ప్రియమైన వాళ్ళ అలా బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వస్తున్నప్పుడంట ఆ కుమారుని యొక్క స్వరము వినబడిందో ఏమో తండ్రికి. ప్రియమైన వాళ్ళరా, తండ్రి వెంటనే తనున్న స్థలంలోంచి లేచి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తాడు. కుమారుడు ఏదో ఘనమైన కార్యం చేసి వస్తున్నాడని కాదండి, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయినా ఆ తండ్రి ప్రేమ చూసారా? కుమారుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళి ఆ కుమారుడు కోసము పరిగెత్తి కనికరింపడి ఆ కుమారుణ్ణి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. అదే తండ్రి యొక్క ప్రేమ. ప్రేమైన వాళ్ళరా, కుమారుడు ఆ తండ్రి యొక్క ప్రేమని చాలా కాలము కోల్పోయాడు. కానీ తండ్రి మాత్రం కుమారుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడండి. కావున ఆ పరమ తండ్రి కూడా మనల్ని ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. ఒక్కొక్కసారి మనం మర్చిపోతున్నా, మనం విడిచిపెట్టేస్తున్నా, కానీ దేవుడు మాత్రం ప్రేమ చూపించడం ఏ దినము కూడా మానడు. ఈ తండ్రి ప్రేమ చూడండి, కుమారుడు కోసం పరిగెట్టేలా చేసింది, కుమారుణ్ణి ఎదుర్కొనేలా చేసింది, కుమారుని యొక్క తప్పిదముల నిమిత్తమే కనికరము చూపించేలా చేసింది. అలాగే కుమారుణ్ణి ముద్దు పెట్టుకునేలా చేసిందని బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. ప్రేమ అనేక దోషములన్నిటినీ కప్పుతుంది అని. ఈ తండ్రి ప్రేమ ఆ కుమారుడు చేసిన ప్రతి తప్పిదాన్ని కప్పేసిందని. ప్రేమ అంత బలమైనది. కావున ఆ తండ్రి ప్రేమలో ఎల్లప్పుడూ కూడా, ఆ పరమ తండ్రి ప్రేమలో ఎల్లప్పుడూ నిలిచి ఉండేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.